ఈ సాఫ్ట్వేర్ డెవలపర్స్ని పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది. సో మ్యాటర్లోకి వచ్చేద్దాం. హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మదర్స్ డే అని మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. అందరు పిల్లలేమో వాళ్ళ మదర్స్కి, చిన్నమ్మలకి, పెద్దమ్మలకి, హస్బెండ్స్ ఏమో వైఫ్స్కి విష్ చేసే ఉంటారు. కానీ మా హస్బెండ్ ఈరోజు ఎప్పటిలాగానే వీడియో కాల్ చేశాడు టు డిస్కస్ అబౌట్ సమ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ టాపిక్స్. నాతో మాట్లాడుతూ మా అమ్మ కాల్లో కనిపిస్తే హ్యాపీ మదర్స్ డే అత్తయ్య అని కూడా విష్ చేశాడు. కానీ నాకు విష్ చేయలేదు. సీరియస్లీ? నేను అప్పటి వరకు మర్చిపోయి ఉంటాడులే అనుకున్నా. కానీ కాదు, నాతో మాట్లాడేది అయిపోయాక కాల్ కూడా కట్ చేశాడు. బట్ విష్ చేయలేదు. నాకు కోపం వచ్చి కాల్ బ్యాక్ చేశా. ఏంటి, మా మమ్మీకి విష్ చేసావు, మా పిన్నికి విష్ చేసావు, కానీ నాకు విష్ చేయలేదు అని. అప్పుడు మా హస్బెండ్ ఏం రీజన్ ఇచ్చి ఉంటాడో గెస్ చేసి కమెంట్ చేయండి. సో మొత్తానికి ప్రాపర్గా విష్ చేయలేదని చెప్పి చాలా ప్రేమతో ఈ గ్రీటింగ్ కార్డ్ అంటారా ఏమంటారో క్రియేట్ చేసి పంపించాడు. ఓపెన్ చేశాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొత్తం నేను ఈ 1 year పడ్డ కష్టమంతా ఇందులో బాగా వర్డ్స్ అన్నీ యాప్ట్గా రాశాడు. నేను ప్రాపర్గా విష్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఐ నెవర్ మిస్డ్ యువర్ లవ్, యువర్ కేరింగ్, యువర్ ఎఫర్ట్స్, యువర్ పేషియన్స్, యువర్ స్లీప్లెస్ నైట్స్ అండ్ యువర్ బ్యూటిఫుల్ మదర్హుడ్ అని చెప్పి. బికాస్ బీయింగ్ ఏ మామ్ ఈజ్ నాట్ ఈజీ. ఇంత క్యూట్గా కూడా సారీ చెప్తారా? ఓకే, అపాలజీ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ.